శ్రీ మదనగోపాలస్వామి దేవాలయం బొమ్మరాజుపల్లి. ఈ గ్రామం పుంగనూరు నుండి 19, పలమనేరు నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరాధీశుల పరిపాలనలో ముళబాగిలు రాజ్యంలో భాగంగా అమ్మరాజుపల్లెకు బ్రాహ్మణపల్లికు మధ్యలో శిథిలమైన గొల్లపల్లి ప్రాంతంలో ఒక పాళ్యం ఉండేది. ఈ పాళ్యమును 24 గ్రామాలతో కలిపి గొల్ల కులస్తులైన అమ్మరాజు, బొమ్మరాజు, చెన్నరాజు అనే అన్నదమ్ములు పరిపాలిస్తుండేవారు. శత్రువులతో జరిగిన ఒక యుద్ధంలో ఆ పాళ్యము, కోట, వేణుగోపాల స్వామి ఆలయాలు పూర్తిగా ధ్వంసమైపోయినవి. అక్కడ జరిగిన యుద్ధంలో భారీ జన ప్రాణ నష్టాలు జరగగా తిరిగి అక్కడ గ్రామం నిర్మించటం అరిష్టంగా భావించి తమ పాళ్యంలో భాగమైన గ్రామాలను కేంద్రంగా వేరువేరుగా 3 పాళ్యాలను నిర్మించుకున్నారు. అమ్మరాజు కోట కట్టుకొని పాళ్యం నిర్మించుకొని అమ్మరాజు పాళ్యంగాను, చెన్నరాజు పాళ్యం నిర్మించుకొని చెన్నరాజు పాళ్యంగాను, బొమ్మరాజు పాళ్యం కట్టుకొని బొమ్మరాజు పాళ్యంగాను కొన్నేసి గ్రామాలను పరిపాలించసాగారు. 3 గ్రామాల్లోనూ మదనగోపాల స్వామి ఆలయాలు నిర్మించుకున్నారు. చెన్నరాజు పాళ్యం, అమ్మరాజు పాళ్యం ఒకటిగా కలిసిపోయినవి. 1604వ సంవత్సరంలో అమ్మరాజుపల్లిగా జనవాడుకైనది. అమ్మరాజుపల్లిలో మదనగోపాల స్వామి ఆలయం శిథిలమైపోగా చెన్నరాజుపల్లి ఆలయం చెన్నరాయ స్వామి ఆలయంగా మార్పు చెందినది. బొమ్మరాజుపల్లిలో కోట మహద్వారంలో మదనగోపాల స్వామి వారు పూర్వాభిముఖముగా బృందావనంలో కొలువై భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. కోనేరు పూడిపోయి పూర్వాలయం శిథిలమై ఉండగా తరువాత కాలంలో గ్రామస్తులు పునర్నిర్మించారు. ఎదురుగా బలిపీఠము, పతాక ధ్వజము, రాతి దీపస్తంభములున్నాయి. గుడికి ఈశాన్యంలో శిలాశాసన పలకం నాటబడి ఉంది. ఆలయంలో వార పూజలుంటాయి. శ్రీకృష్ణాష్టమికి గోపూజలు, ఉత్సవాలు ఘనంగా ఉంటాయి. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు చక్కటి అవకాశాన్ని పొందండి.